మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో బాగున్నారు కదండి వీరి కుటుంబాలంతా కూడా. మన ప్రభు ఇంటికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనుదినము కృపవార్త కోసం ఎదురు చూస్తున్నాం కదా మనందరం కూడా. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం సామెతల గ్రంథంలో నుంచి 20వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. కలహమునకు దూరంగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. చూడండి, కలహమునకు దూరముగా ఉండాలి. కలహమునకు ఎప్పుడైతే మనం దూరంగా పారిపోతామో ప్రశాంతంగా జీవించవచ్చు. మనం ఈరోజు నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే నువ్వు ఒక జ్ఞానం కలిగి ఉండాలి. ఒక జ్ఞానము మనం ఈరోజు కలిగి ఉండాలని చెప్తుంది దేవుని వాక్యం అన్నమాట. నువ్వు ఈరోజు ప్రశాంతంగా జీవించాలంటే నీ ఫ్రెండ్స్ మధ్యలో కానీ, నీ బంధువుల మధ్యలో కానీ, ఆత్మీయుల మధ్యలో కానీ నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే, కలహం లేకుండా జీవించాలంటే ఏం చేయాలంటే నువ్వు ఒక టాలెంట్ కలిగి ఉండాలి. నీకు ఒక తెలివైన ఆలోచన కలిగి ఉండాలని దేవుని పేరట మనం చేస్తున్నాం అన్నమాట కదా. బైబిల్లో అదే కదా, కలహమునకు దూరంగా ఉండాలి, నరులకు ఘనత. హల్లెలూయా. పగ ఎప్పుడైతే మనము ఎదురుకెదురుగా చూసుకుంటూ పగ పెంచుకుంటామో పగ కలహమును రేపుతుందంటే ఎక్కువైపోతుంది. కానీ మనం కొంచెం ప్రేమ చూపించి పక్కకి వెళ్ళిపోయినామంటే ప్రేమ దోషములన్నింటినీ కూడా కప్పేస్తుంది అనమాట. హల్లెలూయా. అప్పుడు ప్రశాంతంగా మనం జీవించవచ్చు. ఎంతోమందికి ప్రశాంతంగా జీవించలేకపోతున్నారు. ఎక్కడ చూసినా కానీ పనిలో గొడవలు, ఇంట్లో గొడవ, బయటికి వెళ్తే గొడవలు, అసమాధానం, ప్రశాంతత లేదు. ఈరోజు నువ్వు అదే మరి ప్రశాంతంగా నువ్వు జీవించాలంటే ఏం చేయాలంటే తెలివైన జ్ఞానం నువ్వు కలిగి ఉండాలన్నమాట. మన సహోదరుల మధ్యలో, ఆత్మీయుల మధ్యలో, మన బంధువుల మధ్యలో నువ్వు ప్రశాంతంగా కుటుంబంలో జీవించడానికి ఏం చేయాలంటే చూడండి, నువ్వు పనిలో ఉన్నప్పుడు కానీ ఏదన్నా ఒక సమస్య వచ్చిందంటే, ఆ కలహం ప్రారంభమైందంటే అక్కడ నుంచి సైలెంట్గా ఓహో ఇది పెద్దది, వివాదం పెద్దదవుతుంది, గొడవ పెద్దదవుతుంది అని తెలిసినప్పుడు మనం పక్కకి వెళ్ళిపోవాలి. పక్కకి వెళ్ళినప్పుడు ఒక 5 నిమిషాలు కలిసిన తర్వాత మనకి ఆ కోపం అనేది తగ్గిపోతుంది అనమాట. అక్కడ నీకు ప్రశాంతత ఏర్పడుతుంది అనమాట. ఎప్పుడైతే నువ్వు పక్కకి వెళ్ళిపోకుండా ఉంటే చూడండి, వాళ్ళు అనుజనులు కదా, వాళ్ళు ఆ యొక్క వివాదంలో నోటుకొచ్చినట్లు తిడుతూ ఉంటారు. నోటుకొచ్చినట్టు తిట్టుతారు. వాళ్ళు తిట్టినటువంటి తిట్లు, ఆ బూతులు మనం తిరిగి తిట్టలేము. వాళ్ళు వెళ్ళి ప్రశాంతంగా తిరిగి హాయిగా నిద్రపోతారు. కానీ మనము దేవుని బిడ్డలమైన మనము ఆ తిట్టిన మాటలే జ్ఞాపకం వస్తాయి. ఆహారాన్ని కూర్చున్న మాటలు వస్తాయి, జ్ఞాపకం వస్తూ ఉంటాయి. వారు తిట్టింది, ఎందుకు నన్ను ఇలాగన్నాడు, ఎందుకు నన్ను ఇలాగ తిట్టాడు, నేను దేవుని బిడ్డని అంటూ మనం అనుకుంటూ ఉంటాం అనమాట. వాష్రూమ్కి వెళ్ళినా కూడా అదే జ్ఞాపకం వస్తుంటుంది. నిద్రపోలేవు సమాధానంగా, నువ్వు ప్రశాంతంగా ఉండలేవు అనమాట. ఎప్పుడైతే అది కలహం పెద్దదవుతుంది, వివాదం మరి పెద్దదవుతుందని తెలిసిన వెంటనే మనము జ్ఞానంగా పక్కకు తప్పుకోవాలన్నమాట. దేవుని వివేకం సెలవుస్తుంది అనమాట. అదే అనమాట, కలహమునకు దూరంగా మనం పారిపోవాలి. దూరంగా ఉండిపో. కుటుంబంలో ఇప్పుడు గొడవ అవుతుంది, భార్య భర్త మధ్య గొడవ వచ్చినప్పుడు నువ్వు సైలెంట్గా ఒక 5 నిమిషాలు పక్కకి వెళ్ళిపో. పక్కకి వెళ్ళినప్పుడు చూడండి, అప్పుడు ఆ గొడవ అనేది తగ్గిపోతుంది అనమాట. ఆ కలహం కాస్త తగ్గిపోతుంది, ఆ వేడి కాస్త తగ్గిపోతుంది అనమాట. అప్పుడు మనకి కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. ఒక 5-10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ కలిసి తర్వాత నువ్వు కుటుంబంలోకి వచ్చినావంటే అది సమాధానంగా అయిపోతుంది. ప్రశాంతంగా నువ్వు జీవించవచ్చు. అబ్బా గొడవ తగ్గిపోయింది అనుకోవచ్చు, హాయిగా జీవించవచ్చు అనమాట. ఆ గొడవ పెద్దదైపోయి మరి కుటుంబంలో ఫోన్లు చేసి వాళ్ళ బంధువులకు చెప్పుకోవడం, భార్య ఇలాగా జరుగుతుందనమాట. ఆ కలహం పెద్దదవుతుంది. వాళ్ళు నిన్ను తిట్టి వాళ్ళు ఏదైనా అన్నప్పుడు అదే మనసులో పెట్టుకొని నువ్వు ప్రశాంతంగా జీవించలేవు కదండి. అందుకని కలహమునకు మొదట దూరంగా పారిపో. వివాదం అవుతుందండి ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబంలో కానీ, ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ కలహం పెద్దదవుతుంది, వివాదం గొడవ అని తెలిసినప్పుడు సైలెంట్గా తప్పుకొని పక్కకి వెళ్ళిపో. వాళ్ళు 2 మాటలు వాగేస్తే సైలెంట్గా వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఆ మాటలు చెవులో పడతాయో నీకు పగ అనేది పడుతుంది, కోపం వస్తుంది.
కోపం వచ్చినప్పుడు మనము ప్రశాంతంగా నిద్రపోలేం అనమాట. ఆ టెన్షన్లో ఏం చేస్తాం మనకు తెలియదు, ప్రశాంతతను కోల్పోతాం. కాబట్టి ఆ డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి. ప్రశాంతతలో మన ఆ కోపంలో, ఆవేశంలో మనం ఏం చేస్తామో తెలియక ఏదో ఒకటి చేసేస్తాం. అది పెద్ద కలహమునకు కారణమైపోతుంది. అందుకని కలహమునకు దూరంగా పారిపోవాలి. అప్పుడు నీకు ఘనత, నీకు ప్రశాంతత కలుగుతుంది. కుటుంబంలో హాయిగా నువ్వు నిద్రపోగలుగుతావు అనమాట. లేదంటే వాడు నన్ను ఇట్టన్నాడు, అట్టన్నాడు, వచ్చాడంటూ అది ఆ కలహం పెద్దదైపోతుంది అనమాట. నీ హృదయంలో గాయం ఎక్కువైపోతుంది. శరీర గాయం కన్నా హృదయం గాయం ఎక్కువైపోయి నీకు ప్రశాంతత ఉండదు. కాబట్టి ఈరోజు నువ్వు కుటుంబంలో బిడ్డలతో కలిసి, భార్యతో కలిసి ప్రశాంతంగా జీవించాలంటే పనిలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఇంట్లోకి వచ్చి కోపం చూపిస్తూ ఉంటావు కొంతమంది భార్య భర్తలు, బిడ్డల మధ్యలో. అలా కాకుండా నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే ఆ కలహము, వివాదం ఏర్పడినప్పుడు పక్కకి తప్పుకొని సైలెంట్గా వెళ్ళిపోవడము ఎంతో హాయిగా ఉంటుందన్నమాట. నువ్వు భోజనం చేయలేవు హ్యాపీ సంతోషంగా, నీ సంతోషంగా నిద్రపోలేవు, అయ్యో గుర్తొస్తూ ఉంటాయి. కాబట్టి పక్కకి వెళ్ళిపోవడము ఎంతో అది సంతోషమని దేవుని లేఖనాలు చదివిస్తుంది అనమాట. యూత్ కాలేజీలో కలహం పెద్దదవుతున్నప్పుడు దేవుని బిడ్డలు టాలెంట్గా తప్పుకోవాలి. ఆ కలహంలోకి దూరంగా పక్కకి వెళ్ళిపోవాలి. లేదంటే ఎక్కువ ప్రాబ్లం వస్తుంది, సమాధానం ఉండలేవు, తల్లిదండ్రులకు చెప్పుకోలేవు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కలహమునకు మనము దూరంగా పారిపోవడం ఎంతో సంతోషము. హల్లెలూయా. కుటుంబంలో కూడా చిన్నటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పక్కకి వెళ్ళి కాసేపు ఓర్చుకొని, ఆ కోపాన్ని బిగబట్టుకొని ఓర్చుకొని ఒక 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ ఉంటే సంతోషంగా నీకు ఆ కోపం తగ్గిపోయినప్పుడు నువ్వు సంతోషంగా భార్య బిడ్డలు ప్రేమించవచ్చు, ప్రశాంతతంగా నువ్వు నిద్రపోవచ్చు అనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని ఆ పగ అనేది కలహం రేపుతుందనమాట. కాబట్టి కలహమునకు నువ్వు ఏం చేయాలంట, దూరంగా పారిపో. అప్పుడు నీకు ఘనత కలుగుతుంది. నీ ఘనత నిన్ను ప్రశాంతత కలిగజేస్తుంది అనమాట. హల్లెలూయా. పలానాడు ఏం మాట్లాడాలయ్యా, ఎంత మంచోడు, అంతమంది తిడుతున్నా కానీ, కుటుంబంలో భార్య అంత తిడుతున్నా కానీ ఎంత మంచోడు, ఓపిక కలిగినట్టు మనిషి అని నీ ఘనత వస్తుంది చూడు. ఆ ఘనత నీకు ప్రశాంతత కలుగజేస్తుంది. ప్రశాంతంగా నువ్వు జీవించవచ్చు కుటుంబంలో. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనం జ్ఞానంగా, చాలా జ్ఞానవంతులుగా మనము ఉండొచ్చు అనమాట. అలాంటి జ్ఞానం కలిగిన వాళ్ళ జీవితంలో ప్రశాంతంగా జీవించవచ్చు అన్నమాట. గతంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా మనము ఆ కోపంలో జ్ఞాపకం చేసుకుంటాం. అవన్నీ కూడా మనకు జ్ఞాపకం రాకుండా ఉండాలంటే మనము సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతే ప్రశాంతంగా జీవించవచ్చు అనమాట. ఏటిని కూడా మునుపటి వాటిని మనం జ్ఞాపకం చేసుకోకడి అని చెప్తుంది దేవుని వాక్యం. మునుపటి వాటిని, జరిగిన వాటిని మనం జ్ఞాపకం చేసుకోకుండా 10 నిమిషాలు 5 నిమిషాల గొడవలో పక్కకి తెప్పుకొని వెళ్ళిపోయినప్పుడు ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం అనమాట. ఎన్నో జీవితాల్లో, ఎన్నో కుటుంబాల్లో ప్రశాంతత లేక బాధపడుతున్నారా? ఈ వాక్యం ఉన్న మీరందరూ కూడా తెలివైన జ్ఞానం తెచ్చుకోండి. కలహము, వివాదం పెద్దదవుతున్నప్పుడు సైలెంట్గా పక్కకు తెలుకొని వెళ్ళిపోండి. ఎలాగైనా టాలెంట్గా తప్పించుకొని పక్కకు వెళ్ళిపోండి. హ్యాపీగా జీవిస్తావు, ఆనందంగా జీవిస్తావు, ప్రశాంతంగా జీవిస్తావు కుటుంబంలో, నువ్వు కుటుంబ పిల్లలు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామను బట్టి స్తుతిస్తున్న ఉదయకాల సమయంలో నిజంగా నాయన కలహమునకు దూరంగా పారిపోవట ఘనత అన్నాం తండ్రి. నాయన ప్రభా, మరి బుద్ధిమంతులైతే నాయన కలహం, వివాదం పెద్దవుతుందని తెలిసిన వెంటనే పక్కకి పారిపోతారు. అలాగా మంచి జ్ఞానం ప్రతి ఒక్కరికి కూడా మాకు అందరికి అనుగ్రహించమని, అయా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం స్వామి. నాయన ఈ ఉదయకాల సమయంలో నాయన ఎందరైతే నాయన ఉద్యోగం లేక బాధపడుతున్నారో మంచి ఉద్యోగాలు తెచ్చేయండి. వివాహం కాకుండా బాధపడుతున్న పరిస్థితుల్లో వాళ్ళకి మంచి వివాహం సమకూర్చండి. గర్భం లేకుండా ఎంతో మంది బాధపడుతున్నారు ప్రభా, ఎన్నో అవమానాలు కలిగి ఉంటున్నారు. వాళ్ళ గర్భాలు తెరవని వేస్తున్నాము. గర్భాలను దేవుడిచ్చి బహుమానం సెలవుస్తున్నాయి తండ్రి. అలాగే గర్భిణీ స్త్రీలు ముట్టి సుఖ ప్రసవాన్ని అనుగ్రహించండి. హాస్పిటల్లో రోగులందరినీ ముట్టి స్వస్థపరచండి. మీ గాయపడిన నష్టాలతో ముట్టండి. పరిణస్తులు అందరినీ కూడా నాయన ప్రభా, మరి నాయన కారులో, బైక్లో, నాయన ట్రైన్లో, ఫ్లైట్లో మయా ప్రయాణాలు చేస్తున్న అందరూ క్షేమం తెచ్చేయండి ప్రభు. నాయన ఎంతో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి రోడ్లు నాయన. యాక్సిడెంట్స్ నాయన ఆ స్పిరిట్స్ని వేస్తున్న బంధించండి, తప్పించి క్షేమం తెచ్చేయండి. వెడ్డింగ్ డే, యానివర్సరీ, అయా నాయన బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలందరికీ తోడండి, సహాయం చేయండి, కృప చూపించమని కుటుంబంలో సమాధానం, నెమ్మది లేని వారికి నెమ్మది, సమాధానం, ఐక్యత దయచేసి నాయన మంచి ఆరోగ్యంతో నింపమని, జ్ఞానంతో ప్రజలందరినీ కూడా నింపమని, సహాయం చేయమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం పరలోకపు తండ్రి. ఆమేన్.